ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఏమన్నా మాట్లాడుకున్నాం మనందరికీ తెలుసు. ఒక 2 days మనం స్త్రీల కోసం తెలుసుకుందాం. స్త్రీల యొక్క విషయం మనం మాట్లాడుకుందాం. బైబిల్లో పురుషులకి ఎంత ప్రాధాన్యత ఉందో స్త్రీలకు కూడా అంతే ఉందని చెప్పాను. అంటే స్త్రీల యొక్క శాతం తక్కువగాను పురుషుల యొక్క శాతం ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కొద్దిమంది ఉన్న స్త్రీలు కూడా శేషించబడిన స్త్రీలు. అంటే శేషించబడిన వారంటే దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని యొక్క కార్యక్రమాలకి సలహాలు ఇవ్వగలిగిన వారు, చేయగలిగిన వారు, తెగించగలిగిన వారు. అలాంటి స్త్రీలు బైబిల్లో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు, చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే ఆ రోజులు ఇప్పటికే కొంచెం లేడీస్ బయటకు వెళ్తే వేరే వేరే రకాలుగా అనుకుంటూ ఉంటారు బయట ప్రజలు. అలాంటిది ఆ రోజుల్లో కూడా దేవుని కొరకు బయటకు వచ్చి యుద్ధములు చేయడమే కానీ, మనుషులను హతం చేయడమే కానీ, దొంగతనంగా సువార్త పరిచర్య చేయడమే కానీ, 10 మంది నడిపించడం కానీ, 10 మంది దగ్గరికి సేవకుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడమే కానీ, ఇలా ఆ స్త్రీ ప్రతి ఒక్క రంగాలలో కూడా ముందంజలో ఉండే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే స్త్రీయే. అందుకే పురుషుడు మట్టితోనే, స్త్రీ గట్టి ఎముకతోటి చేయబడింది. మట్టి ఎప్పటికన్నా కరిగేదే, దుమ్ము ఎప్పటికీ కరగనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీలలో ఏ స్త్రీ ఎలా ఉపయోగపడిందని నేను ఇవన్నీ కూడా ఒక పట్టిక కింద లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను చాలా త్వరగా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. వీటి కోసం నేను ఎక్కువ ఆర్గ్యూ చేయను. ఎందుకంటే గతంలో ఒకసారి ఆల్రెడీ ఇచ్చేసాను వాక్యాలతోటి, వాక్య రిఫరెన్సులతోటి నేను మీకు చాలా క్లారిటీగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకోసారి మర్చిపోకుండా మనం త్వరగా గుర్తు చేసుకుందాం. ఒక 2 days 3 days లీవ్ ఉంటాయి. తర్వాత వెంటనే నేను నిజంగా కోరాహు యొక్క మెసేజ్ తీసుకుంటాను. దానికి కూడా కొంచెం మీరు నిర్గమకాండం, సంఖ్యాకాండం, మరి ముఖ్యంగా కీర్తనలు కూడా చదవండి. కోరాహు కుటుంబానికి సంబంధించిన వారు సంఖ్యాకాండమే కదా అనుకోవచ్చు, లేదా నిర్గమకాండం అనుకోవచ్చు. ఎందుకంటే కోరాహు కుటుంబంలో మోషే ప్రాధాన్యమైన వాడు. అంటే అందరూ ప్రాధాన్యమైన వాడే. తన యొక్క పెద్దనాన్న ఎంతటి రాక్షసుడు అనే విషయాన్ని చదవండి ఒకసారి. నిర్గమకాండం, సంఖ్యాకాండం, ఇంకోటి ఏంటి చెప్పాను, వెంటనే మర్చిపోతాను నేను. కీర్తనలు అది కూడా చదవండి. అంటే అధ్యాయాలు పుస్తకాలని కాదు, మీరు కొంచెం చదివితే ఒకవేళ నేను ఎక్కడన్నా తప్పులు చెప్పినా మీరు సరి చేసుకోవడానికి ఉంటుంది. నేనే విజ్ఞానిని కాదు కదా, నేను కొంతమందిని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది నాకు అనుకూలత అయితే, కరెక్ట్గా నేను అనుకున్న లైన్కి అది కుదిరితే అది కూడా మీ ముందుకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేనే విజ్ఞానిని కాదు, దేవుని మర్మాలన్నీ తెలిసిన దాన్ని కూడా కాదు. దేవుడు వాడుకోవాలి. ఏది పడితే అది నోటికి మాట వచ్చింది కదా అని వేల మంది జనంలో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండానట్లుగా మనం చెప్పేవాళ్ళకన్నా వినేవాళ్ళలో వాక్య జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. మౌనంగా కూర్చున్నాడు కదా, మోగోడు కదా అని అనుకోకూడదు. ఇప్పుడు మనం ఒక 10 మందికి మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. సరే, మనం ఎలాగైనా బ్రతకచ్చు, ఎందుకంటే అది మన వ్యక్తిగత జీవితం కాబట్టి మంచిగానా చెడుగానా బతకచ్చు. మంచి వ్యక్తి కోసం అయితే మంచిగా, చెడు వ్యక్తి కోసం అయితే చెడుగా చెప్పుకుంటారు. ఇది ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్తున్నారు అని అనొచ్చు. మాట మెసేజ్ చెప్పుకోవడమే కాదు, కొంచెం ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ మాట్లాడుకోవడం కూడా చాలా అవసరమైనది. మనం మాట్లాడేటప్పుడు అసలు ఏ అంశం తీసుకుంటున్నాం, దేనికోసం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, 10 మందిలో మళ్ళీ అవి ఛానల్స్లో కూడా మనం రిలీజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మన వ్యక్తిగతంగా మనం ఎవరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు, అందరూ మెచ్చుకోవాలని లేదు. మన ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లో ఎలాగో బ్రతుకుతాం. భార్యదేరో, పిల్లలదేరో, భర్తదేరో కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఒక్కోసారి మంచి మాటలు, ఒక్కోసారి నోటి నుంచి కొన్ని రాకూడని మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఎంత దైవ సేవకులమైనా ఎవరికి ఉండే యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ వాళ్ళకుంటూ ఉంటాయి. కోపతాపాలు బట్టి, దాన్ని బట్టి మనం పిల్లలు కానీ, వాళ్ళ కానీ, వీళ్ళ కానీ ఎవరినో ఒకరు తిడుతూనే ఉంటాం. తప్పులేదు.
మన జీవితాలు వ్యక్తిగతంగానే. కానీ 10 మందిలో ఒక మెసేజ్ మనం రిలీజ్ చేస్తున్నప్పుడు దయచేసి చూసుకోండి. 10 మంది చాలా అసభ్యకరంగా మనకు మెసేజ్‌లు పెడుతున్నారంటే దేవుని నామానికి ఎంత అవమానకరం అది. దేవుని నామానికి ఎంత అవమానకరం. మనం ఏదో పిచ్చి పిచ్చి వేషాలేసి పెట్టుకొని మనల్ని తిడితే, మనం వేసిన వేషాలు అంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టి పెట్టారు, తిట్టారు అనుకోవచ్చు. కానీ మనం ఒక దేవుని కోసం చెప్పి, ఆ దేవుని కోసం 10 మంది చేత తిట్టిస్తున్నామంటే ఇది అస్సల హర్షించదగ్గ విషయం అని నేను అడుగుతున్నాను. వేల వేల మందికి పేరున్న వాళ్ళు, చెప్పుకోదగ్గ వాళ్ళు ఎంత దరిద్రంగా చెప్తున్నారంటే అసలు బైబిల్‌లో లేని సబ్జెక్టులు చెప్తున్నారండి బాబు. బైబిల్‌లో లేనివి, బైబిల్‌లో అసలు ఎప్పుడు, ఎక్కడ ఎవరు వినలేనివి కూడా పసిపిల్లోడు సండే స్కూల్‌లో కూడా చెప్పడం అంత అసభ్యకరంగా, అంత నీచంగా, అంత కల్పితంగా చెప్పుకోదగ్గవారు చెప్తున్నారు అంటే, పునాదురాళ్ళు చెప్తున్నారంటే ఇంకేమనాలో కూడా తెలియట్లేదు అలాంటోళ్ళని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఎలా చెప్పినా వినండి. కానీ దేవుడు ఎలా చెప్పాడని మీరు అనుకోవద్దు సుమా. ఇప్పుడు నేను చెప్తాను ఇది కరెక్ట్ కాదు, మీరు సరి చేసుకోవాలి బైబిల్ చదువుకొని. మీరు ఇది చెయ్యాలి. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చదవడమే కాకుండా, ఒకటికి 10 సార్లు దాన్ని రిప్లై చేయడమే కాకుండా, ఒకటికి దాని 10 సార్లు దాన్ని అంచనా వేసి, ఇది చేసి, మళ్ళీ పేపర్ మీదే రాస్తాను, ఇంకెక్కడన్నా రాస్తాను, మళ్ళీ అవసరమైతే ఇవ్వడం మానేస్తాను. అంతేగాని నోటికొచ్చిన మాట లేనిపోని బైబిల్‌లో చెప్పేస్తారా ఇష్టం వచ్చినట్టు. ఈ ఎవరు చెప్పారు, ఎవరి కోసం అంటున్నారంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వినండి. నేను అందరిని అనట్లేదు సుమా. అసలు ఎప్పుడు ఈ మాట మాట్లాడలేదు నేను. మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే నేనేంటి, నా పని ఏంటి, నా మెసేజ్ ఏంటి, నేనేం చెప్పాను, దేవుడు నాకు బైబిల్‌లో ఏం చెప్పాడు, నేను దేవుని బిడ్డలకి ఎలా చెప్పాను. ఇక్కడ నేను కేవలం నా వాయిస్ మాత్రం ఉపయోగపడాలి. నేను ఎంత మాత్రమో కూడా అల్పురాలిని, ఎందుకు కాని దానిని. దేవుడనే పదాన్ని నోటి పలకగల ధన్యులు తెలుసా? చాలా ధన్యులు. ఎలా పడితే అలా వాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. దేవుడి బిడ్డలు వింటున్నారు కదా, వాళ్ళకి భక్తి ఎక్కువైపోయింది దేవుడి మీద పిచ్చి ఎక్కువైపోయింది. ఆ పిచ్చిని, ఆ భక్తిని మనం ఇష్టం వచ్చినట్టు వాక్యాలు చెప్పేస్తున్నాం. కనీసం మనకన్నా ముందు చెప్పిన దైవజనుల వాక్యాలన్నా వినండి. లేదంటే ఇప్పుడయ్యా ఏ కొడుతుంటే వచ్చేస్తున్నాయా కదా గూగుల్లో అయ్యి ఇయ్యి అన్నీ. నేను అలాంటివి చూడను, వినను, పెట్టను. అట్లాంటివి నాకు తెలియవు కూడా అసలు. చిరాకు నాకు అలాగా. అందులో అన్ని స్టోరేజ్ ఉంటాయి కదా, అయ్యన్న తీసుకొని విన్నప్పుడు కొంచెం మీరు తర్పీదవ్వండి. తర్పీదవ్వి వేల మందికి చెప్పేస్తున్నారు, వేల మందికి. నిజంగా అలాంటి వాళ్ళ ముందుకెళ్ళి నిజంగా వచ్చి మాట్లాడితే పరువులు తీసినోడు అవుతాం మనం. పెద్ద రకంగా మనం గౌరవించడం మన బాధ్యత. దయచేసి మేమేం చెప్తున్నాం అన్నది కాదు, మీరు బైబిల్ చదువుకోండి ప్లీజ్. నేను చెప్తున్నాను, క్రైస్తవుడిగా ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన, నెక్స్ట్ బైబిల్ చదవడం. ఇవి మగవారికి కుదరమన్నా కుదరవు. స్త్రీ రూపంలో ఉన్న తల్లి అయినా, భార్య అయినా, చెల్లి అయినా, అక్క అయినా, ఎవరికైనా కుదురుతుంది. ఏదో టైంలో కుదురుతుంది. వాళ్ళ జాబ్కి వెళ్ళిపోతే ఏం చేయలేము. ఎందుకంటే పాపం అలసిపోయి స్త్రీ పురుషులు వస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నవాళ్ళు అన్న మన సేవలోకి నడిపిద్దాం. ఖాళీగా ఉన్న వాళ్ళన్నా, ఇంట్లో కాడ కూర్చున్న వాళ్ళన్నా దేవుని నామంలో 4 వాక్యాలు చెప్పే పని చేద్దాం మనం. దేవునికి నీ లెక్క నువ్వు చెప్పుకోవాలని ఒక్కసారి కొంచెం ఆలోచిద్దాం మనం. నా కుటుంబాన్ని సిద్ధపరచాలన్న ఆలోచన మనం కలిగి ఉందాం. దయచేసి బయట విషయం పక్కన పెట్టిన నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకో. వాక్యం చదవండి. మేమేం చెప్తున్నాం అన్నది కాదు, మీరేం వింటున్నారన్నది. లేనిపోని ఎంత పెద్ద పెద్ద మాటలు సృష్టించేస్తున్నారు అసలు అసహ్యంగా. వాళ్ళ ముందు నుంచో నీవు ఎక్కడున్నాయి చూపించండి, ఏంటో చూపించండి అంటే వాళ్ళ పరువు ఏం కావాలి అసలు? మీకు వాక్యం పెట్టకపోతే నేను జడిసిపోతాను తెలుసా? మీకు వాక్యం ఇవ్వకపోతే నేను భయపడిపోతూ ఉంటాను. అప్పుడు నేను వాక్యం పెట్టలేనప్పుడు, అది వాక్యంలో లేనప్పుడు నేను కావాలని నా సొంత మాటలు చెప్పినట్టే కదా. చివరికి ఏదో టైంలో వాక్యం అనేది చూపించాలి. ప్రజలు వింటున్నారు కదా, మన పేరుకు ఒక ప్రత్యేకత ఉంది, మనం ఎప్పటి నుంచో స్థాపింపబడిన మనుషులము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు దేవుని భక్తిలో ఉన్నారు. దేవుని భక్తి చెడగొట్టకూడదు. వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం మనం చెడగొట్టకూడదు. వాళ్ళు ఎంతో భక్తిపరులు, విశ్వాసవంతులై ఉన్నారు. కాబట్టి మనం ఎలా వింటున్నాం అన్నది ఒకసారి గుర్తు చేసుకొని, నా మాటలు వింటున్నా స్త్రీలే ఉన్నారో, పురుషులే ఉన్నారో, పిల్లలే ఉన్నారో, దయచేసి బైబిల్ చదవండి. ఎవరి యొక్క మనోభావాలు నేను దెబ్బతీసి మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు.
ఒక్కసారి మనం బైబిల్ చదివి అప్పుడు మనం ఏమి మాట్లాడాలనుకున్నా మాట్లాడి వాళ్ళకి ఇద్దాం. ఒక్కసారైనా బైబిల్ చదవండి దయచేసి. చెప్పాలనుకున్న వాళ్ళు, వినేవాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే వినే అలా అనుకున్న వాళ్ళు ఆల్రెడీ బైబిల్ చదివేసి నీ ముందు కూర్చుంటున్నారు. ఆల్రెడీ కొంత జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తిరిగి మనల్ని ప్రశ్నించట్లేదంటే ఒక పెద్ద రకం అడ్డు రావచ్చు, ఒక పేరు అడ్డు రావచ్చు, ఏదో అడ్డు రావచ్చు. పోనీలో ఒకసారి తప్పు జరిగింది కదా అని సర్దుకుపోవచ్చు. అది ఒకసారి రెండుసార్లు అవుతుంది. కానీ బయట మనల్ని ఎగరేసి పొగేసేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంత బాధాకరంగా ఎమోషనల్గా ఎందుకు చెప్పానంటే, ఛానల్లో నేను కొన్ని చూశాను. చూడను ఎక్కువగా. ఇలాగే నాకు ఏదో ఒకటి ఎక్కడో వాక్యం ఏదో తేడా పడుతుంది, నాకు సర్రమంటా ఉంటుంది. ఇంకా అందుకే ఎక్కువగా మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉండను. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా చెప్పని అన్నట్టు ఉంటాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కువగా దేవుని మీద ఆధారపడండి. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క స్త్రీల కోసం మొన్నటి దినాన్ని మాట్లాడాను. ఇప్పుడు ఈ స్త్రీలలో ఎవరు ఏం చేశారన్నది మాట్లాడుకోవచ్చు. కానీ ఒకటి గుర్తించాలి, చివరి ఆదికాండం, మొదట ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన వరకు కూడా స్త్రీ చాలా గొప్పగా ఉపయోగపడింది. స్త్రీ లేకపోతే మొట్టమొదటిగా సృష్టి లేదు. ఈరోజు ఇక్కడ దాకా ఉత్పత్తి లేదు. స్త్రీ ఒక భయంకరమైన యంత్రం లాంటిది. భర్త దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, కుటుంబంలో కానీ, మరి ఉద్యోగాల్లో కానీ అన్నట్లు రాణింపగలిగజేయింది స్త్రీయే. ఎలాంటి బలమైన కార్యానైనా కూడా చేయగలిగింది స్త్రీ తెలుసా. 1కి 10 పనులు చక్కబెట్టగలిగింది స్త్రీయే. ఇంటి పని కాడి నుంచి వంట, ఇంటి పనులు అంటే ఎన్ని ఉంటాయి, అన్నీ కలిసి ఉంటాయి. ఇంకా లిస్ట్ మనం చెప్పక్కర్లేదు. వంట పని కానించి, ఇంటి పని కానించి, ఒంటి పని కానించి, సమస్తము, పిల్లల పని కానించి, భర్త పని కానించి, సంఘానికి వెళ్ళే పని కానించి, సంఘంలో పరిచర్య కానించి ఎన్ని చక్కబెట్టుకొస్తుందో తెలుసా. తను గొప్ప వ్యక్తి ఎవరంటే స్త్రీయే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉంది. బైబిల్లో ఉన్న స్త్రీలు కూడా ప్రాధాన్యత ఉంది. నువ్వు నేనన్న బలాఢ్యులు కూడా దాక్కున్నారు. ఆ రోజు యేసు ప్రభు సమాధి రోజు దాక్కున్నారు. మహానుభావులు వెళ్ళి అక్కడ కొండ గుహలు ఉన్నాయా, బండ గుహలు ఉన్నాయా, ఏ బంట్రోతో వచ్చి పొడిచేస్తాడా, కాల్చేస్తాడా, పేల్చేస్తాడని దాక్కున్నారు. నీవంత నేనా నిన్ను ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమిస్తారు ప్రభు? నీ మీద నేనా? అబద్ధమా? తెల్లారేటప్పటికి అబద్ధం ఆడేశాడు. తెల్లారే లేదు. వీళ్ళందరూ పక్కన పడిచి అవతల పండు మీరంతా మేమున్నాం అనుకొని తెల్లవారుజామునే వెళ్ళిపోయి చీకటితోనే అసలు స్త్రీలు సమాధికి వెళ్తారా? ఎప్పటికే వెళ్ళం మనం. ఆ రోజు ఉదయకాలాన్ని తెల్లవారుజామునే సమాధికి దేవుడా 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 నా దేవుడిని చంపేశారని ఆ స్త్రీలు గుండెలు బాదుకుంటూ భక్తితో ఉదయకాలాన్ని ఆ దీపాన్ని పట్టుకొని ఆ లాంతర్ పట్టుకొని వెళ్ళిపోయి తెగించి యేసు ప్రభు సమాధి ఎక్కడుందని చూసి ఏమైపోయాడని చూసి మొట్టమొదటిగా దేవుడు సమాధిలో లేడని మొట్టమొదటి వార్త ఇచ్చింది వాళ్ళ కాదా? ధైర్యానికి నిదర్శనం ఆవిడని చెప్పచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా 1 కాదు 2 కాదు, చూసుకుంటే అన్ని రంగాల్లో రాణింపజేయగలిగింది ఎవరంటే స్త్రీ. పురుషులు ఎంతగా ఫలించారో స్త్రీలు అంతకన్నా ఎక్కువగా ఫలించారు. ఫలించేదానికి ఒక మామిడి టెంక తీసుకెళ్ళి మనం తినేసి ఒక ఖాళీ ప్రదేశంలో భూమిలో పడేస్తే అది మళ్ళీ చెట్టు అయిపోతుంది. అలాగే స్త్రీ పిల్లల్ని కని వృద్ధాప్యానికి వచ్చేసి తన శరీరాన్ని నీరసపరిచేసుకొని బలహీనపరుచుకుంటే ఆమె కడుపున 2 ఆడపిల్లలు పుడితే అక్కడి నుంచి ఇంకొక 10 మందికి జన్మలు ఆ పిల్లలు ఇవ్వగలరు. ఆ యొక్క మామిడి టెంకు ఇంకొక 100 కాయలు కాసే చెట్టు ఎలాగవుతుందో ఒక స్త్రీ యొక్క పుట్టిక జన్మ ఇంకొక 100 మంది మగవాళ్ళు, ఇంకొక 100 మంది ఆడపిల్లల్ని సృష్టిని ఉత్పత్తి చేయగలిగినది గొప్ప బలమైన ఆడది స్త్రీ. ఎన్నో కార్యాలు బట్టి స్త్రీ ఇలాగా ముందంజలో ఉంది. మొదటి ప్రార్థనా పరిచారికురాలు ఎవరో తెలుసా? అసలు దావీదు దేవాలయం కట్టినప్పుడు ఆమెను మొట్టమొదటిగా పెట్టి 24 గంటలు దేవుడా 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 అన్న పదం తప్ప వేరే పదమే లేదు. 84 సంవత్సరాలు ఆ తల్లికి 84 సంవత్సరాలు మందిరంలో ప్రార్థన చేస్తూనే తన జీవితకాలం అంతా కూడా అక్కడే గడిపింది. సగ విజయం దావీదు మహారాజుకి ఆ తల్లి తెచ్చిపెట్టిందంటే ఆశ్చర్యం లేదు. అంటే ఇటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలోను కూడా రా పేరు కలిగిన వాళ్ళు. ఆ మహాతల్లి పేరే అన్న.
ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. 84 సంవత్సరాలు కూడా వృద్ధురాలు అలా దివారాత్రులు మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. పేతురు చెరసాల్లోంచి అర్ధరాత్రి చేసుకొని బయటకు వచ్చాడు అంటే మార్కు తల్లి ఎంతో ప్రార్థన చేసింది ఇంట్లో ఉండి. ఎంత ప్రార్థన చేసిందంటే దేవుడు దెబ్బకి చెరసాల్లో దేవదూతను పంపించి బయటకు తీసుకురాగలి. పరిస్థితులు మొత్తం మార్చి తారుమారైపోయాయి. నిమిషంలో నీకు ఊరు పడిపోతుందన్నా కూడా దేవుడు తారుమారు చేసేస్తాడు. ఆ రోజు చివరి దినాల్లో కూడా ముద్దికాయ విషయంలోని, హామాను విషయంలోని, ఆ యొక్క రాణి విషయంలో, ఇస్తేరాని విషయంలో మనం చూసుకున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామందికి అలాగా చివరి దాకా వచ్చిన మరణాలు కూడా తప్పినవి ఉన్నాయి. అందరూ కూడా ఏదో వాక్య జాసలో ఉండి వాక్యం వింటున్నప్పటికీ కూడా ఒకే ఒక తన స్వరం పసిగట్టగలిగింది ఆ చిన్నపిల్ల. ఆ రోది అనే చిన్నపిల్ల లేనప్పుడు ఆ స్వరం చెప్పలేరు. ఆ పిల్లని అందరూ గద్దిచ్చేస్తున్నారు. పేదరి స్వరం కదా, ఏం స్వరం కదా, నోరు పూసుకొని కూర్చొని. వీళ్ళందరూ భయభ్రాంతులైపోయి ఆ గదిలో ప్రార్థనలు, ప్రార్థనలు, ప్రార్థన, ప్రార్థన. ఏమైంది, యేసుప్రభు నుంచారా, చంపారా, కొట్టేశారా, ఈ రాత్రి ఏంటి, తెల్లారితప్పటికి ఏంటని బిక్కు బిక్కుమని ఎవరు మటుకాళ్ళే పెట్టలు పారిపోయినట్టు పారిపోయారు. ఆ చిన్నది ఒక్కతే, ఆ రోది అనే చిన్నది ఒక్కతే పేతురు వచ్చి గుమ్మ ముందు మాట్లాడుతున్నాడు అని దేవుని యొక్క ఆత్మ కలిగే ఒక స్వరంతో చెప్పగలిగింది. ఈ స్త్రీలు, ఈ ఇద్దరు స్త్రీలు చేయగలిగిన పరిచర్య, ప్రార్థనా శక్తి చాలా అనంతమైనది, అపురూపమైనది కూడా. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది ప్రార్థన. అత్యధికంగా నిర్లక్ష్యం చేసేది కూడా మనిషి జీవితంలో ఏంటో తెలుసా? ప్రార్థన మాత్రమే. ప్రార్థన చాలా విశాలమైనది. అంటే మన జీవితాలు ఎంత ఇరుకుగా ఉన్నప్పటికీ, ఇరుకంటే డబ్బు లేకపోతే మనిషి చాలా ఇబ్బందిగా ఉంటాడు, అదొక ఇరుకు. భార్య సరిగా కలిసి రాకపోతే ఇబ్బందిగా ఉంటాం, అదొక ఇరుకు. భర్త సరిగా కలిసి రాకపోతే అదొక ఇబ్బందిగా భయం భయంగా జీవిస్తూ ఉంటాం. ఏమంటాడా, ఏం కొడతాడా, అదొక ఇరుకు. పిల్లలు టైంకి ఇంటికి రాకపోతే భర్తకి సరైన సమాధానం చెప్పలేము, అదొక ఇబ్బంది. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా, మీ నాన్నగారితో నేనేం సమాధానం చెప్పు అని. ఇబ్బంది అంటే ఎవరో మన తిట్టి పెట్టి ఇబ్బంది కాదు, అసలు వాళ్ళని మనం లెక్కే చెయ్యం. మన జోలికి వస్తే ఊరే ఊరుకోము. మన కుటుంబాల్లో మనకు కలిగే ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి, మన ఇంటి పోరాటమే ఎక్కువ ఉంటుంది, మన ఇంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి, మన ఇంటి వేదన బాధలు, మన ఇంటి అప్పులు, మన ఇంటి ఆస్తులు, మన ఇంటి గొడవలు, మన 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 అన్న జీవితంలోనే మానసక జీవితం కరిగిపోతుంది. వేడి పెనం మీద నెయ్యి వేసిన, వేడి పెనం మీద డాల్డా వేసిన నిమిషంలో కరిగిపోతుంది కదా. ఈ టెన్షన్లు బట్టే జీవితం ఎక్కువ కరిగిపోతూ ఇంటికలు మెరిసిపోతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నిటికీ కూడా విశాలంగా మనం ఉండాలి, జీవించాలి, ప్రశాంతంగా జీవించాలంటే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఎన్ని సమస్యలు నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు చాలా ఫ్రీగా ఉండగలుగుతావు. నీ ఆస్తులు పోస్తున్నప్పటికీ, నీకు అప్పులు ఉన్నప్పటికీ, నీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ, నీకు బాధలు ఉన్నప్పటికీ కూడా నువ్వు చాలా ఏది కూడా లెక్క చేయకుండా ప్రశాంతంగా వేల మందిలో కూడా ఒక్క ప్రశాంతత అనుభవించగలిగిన అద్భుతకరమైన జీవితం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వరం. ఆ వరం ఏంటో తెలుసా? ప్రశాంతత. వేల మంది ఉన్నా నీకు ఆ ఇబ్బంది తెలియదు, 10,000 మంది ఉన్నా నీకు తెలియదు. వారు నిన్ను గురించి ఇబ్బంది పడచ్చేమో, నిన్ను చూసేటప్పటికి వాళ్ళకి ఒంటి మీద నిప్పులేసినట్టు ఉంటుంది, నిన్ను చూసేటప్పటికి వాళ్ళకి కారంగా ఉంటుంది. నీకు ఏదో హాని, నీకేదో నష్టం, నీకు ఏది జరగకుండా అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆయన దేవుడు అలాంటికి అనుమతించడు. అసలు అందులో నేను కలపడాయన, నువ్వు ఆయన అన్నట్టే ఉంటావు. దేవుని యొక్క ప్రశాంతత మనం అనుభవించగలిగితే దాన్నే ఆయన యొక్క ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును అనేంటి ఇలాంటి వాక్యాలు ఎన్నెన్నో మనం చూసుకుంటూ పోతూ ఉంటున్నాం. ప్రార్థన అసలు చెప్పాలంటే విలీనమైన ఆకాశాన్ని, విశాలమైన ఆకాశాన్ని, ఆ యొక్క ఆకాశ విశాలాన్ని ఎవరు పసిగడతారు ఏమో నాకు తెలీదు.
దాన్ని బద్దలు కొట్టుకొని పరలోకాలకెళ్ళి నిత్యరాజ్యంలోకెళ్ళి మహోన్నతుడైన దేవుడు ఎక్కడున్నాడు ఆయన పాదములను కుదపగలిగి ఆ ప్రార్థనకి మళ్ళీ నువ్వు జవాబు తీసుకొస్తానంటే మనుషులు వినడం గొప్ప, దేవుడు వినడం గొప్ప. కనిపించని దేవుడి దగ్గర నుంచి నువ్వు జవాబు తెచ్చుకుంటున్నావు. ఆయన కిందున్నవాడు కాదు సుమా, పైన పరలోకాల్లో ఎక్కడో నిత్యలోకంలో ఉన్నాడు. పరలోకాల్లో లేడు. పరలోకాలు వేరు, పరాయి లోకాలు వేరు. పరలోకాలు అనగా పరాయి లోకాలు అని అర్థం. ఇది అది కలిపేద్దు సుమా. పరలోక రాజ్యం అంటే నిత్య రాజ్యం, దేవుడు ఉండే లోకం అనుకుంటున్నారా? తీస్తున్నాను, ఆ మెసేజ్లు కూడా తీస్తున్నాను, అవి కూడా బయటకు వస్తాయి. నా యొక్క ఆలస్యానికి కారణం భయంకరమైన మెసేజ్లన్నీ బయట పెట్టబోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్ని ఆకాశాల్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆయన పక్కన లేను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆకాశాలని కూడా చీల్చగలిగి నీ ప్రార్థనకి జవాబు వస్తుందంట. అసలు మనం ఒక వరం చేసుకున్నాం అనుకోవాలి, లేదా ఒక వరాన్ని దేవుడు మనం పుట్టించాడు అనుకోవాలి. ఆయన పనికి ఒక వరాన్ని దేవుడు మనం పుట్టించాడు. ఎవరు పడతారు? దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నాకు వరం ఇచ్చాడు, దేవుడు నాకు ఆసక్తి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా మనం ఇలా మాట్లాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని కనుక మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలాగా ప్రార్థన విషయాల్లో అనేకమైన అద్భుత కార్యములు దేవుడు మనకి చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చుట్టిరాని ప్రదేశం కొరకు, ఎలాంటి ప్రదేశాన్నన్నా, ఎక్కడ యొక్క కార్యక్రమాలన్నా కూడా దేవుడు మనకి ఖచ్చితంగా చేయగలిగినవాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చూసుకోవడం మొదలు పెడితే చాలా అద్భుతాలను జయించగలుగుతాం మనం. చాలా అద్భుతాలని జయించగలుగుతాం. 1, 2 కూడా కాదు, అసలు ఫస్ట్ మనం అనుభవించాలి కదా. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని ఫస్ట్ మనం అనుభవించాలి. ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఏం తెగక? ఎడతెగక. ఒక్కొక్కరికే మనం చేసుకున్న ప్రార్థన బట్టి వాటిని బట్టి చాలా చులకనగా ఉంటుంది, చాలా ఎటకారంగా ఉంటుంది. ప్రార్థన విషయంలో మనం కోరిన సహాయాన్ని కూడా అవతలకి చాలా ఎటకారంగా చూస్తూ ఉంటారు. పర్వాలేదు, అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చేయవలసినవి కార్యాలు ఏమున్నాయి? మనకి ఏ కార్యాలు ఆగిపోయాయి? ఎక్కడ గూడు కట్టుకుని ఉన్నాయి? మనం ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? ప్రార్థనా జీవితంలో మనం ఫలభరితంగా ఉండలేకపోతున్నాం, మన జీవితాన్ని పెంపొందించుకోలేకపోతున్నామని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. తన టాలెంట్లన్నీ కూడా 1 కాదు 2 కాదు, తనకున్న టాలెంట్లన్నీ కూడా 10 మందికి పంచగలిగి 10 మందిలో బయట పెట్టగలిగిన గొప్ప స్త్రీ ఎవరో తెలుసా? దోర్కా. దోర్కా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? లేడీ. లేడీ ఎక్కడ పరిగెడుతుంది, ఎప్పుడు పరిగెడుతుంది, ఏ మూలకు పరిగెడుతుంది? ఇక్కడ చూస్తే అక్కడ కనబడుతుంది. అది ఎప్పుడు ములిగిందో ఎప్పుడు తేలిందో కూడా మనకు తెలియదు. నీటిలో ములగడం కాదు, ఇక్కడ ఒక జంప్ చేసిందంటే అక్కడ ఉంటుంది, అక్కడ జంప్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఈ నలుదిశలో ఏ పక్క పరిగెడుతుందో కూడా తెలియదు, అంత స్పీడ్గా పరిగెడుతుంది. అందుకే దోర్కా అనే పేరుకి అర్థం ఏంటంటే లేడీ, అంటే చురుకైనది. హెబ్రీ స్త్రీలకు ఒక పేరు ఉంది. ఏం పేరు? చురుకైన స్త్రీలు. పుట్టగానే చంపిపడే అన్నాడు. వీళ్ళు అంతకన్నా దేవుని శక్తి కలిగిన వారు. బాబు నాయన, మేము వెళ్ళేటప్పటికే వాళ్ళకి అనేస్తున్నారు. ఇక మేము ఏం చెప్తాం? పుట్టగానే మగ ఆడ మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడే చంపేయండి. చంపడం పక్కన పెట్టండి, అవి పక్కన పెట్టండి, మేము వెళ్ళేటప్పటికి వాళ్ళకి అనేస్తున్నారు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు చురుకైన స్త్రీలు. అన్ని ఒంట్లకి నీళ్ళు తోడు పెట్టేసింది ఆవిడ పేరేటరా? యాకోబు మరదలో రాహేలు. తనే భార్య అయ్యిందనుకోండి, చురుకైనది. ఎందుకంటే దేవుని శక్తి కలిగిన వారిలో దేవుని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా చురుగ్గా ఉంటుంటారు. దోర్కా 1 కాదు 2 కాదు, అనేకమైన టాలెంట్లు కలిగి ఉన్న ఆవిడ దోర్కా. తనకున్న 10 టాలెంట్లు 10 రకాలుగా బయటకు పెట్టగలిగింది ఎవరంటే దోర్కా. అందుకే ఆవిడకి లేడీ అని పేరు వచ్చింది. లేడీ అంటే ఆడది అని కాదు, లేడీ, జంతువులలో ఎగురుతున్న లేడీ అని పేరు వచ్చింది. అంతేకాదు, ఎగురుతున్న ప్రతి జంతువు కూడా మీకు పవిత్రమని వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కోతి కూడా మనకు పవిత్రమైన జంతువే. ఎందుకంటే అది కూడా ఎగురుతూ ఉంటుంది. అది కూడా గమ్మున తినదు, బొగ్గల్లో పెట్టుకొని తర్వాత ఎక్కడో తింటూ ఉంటుంది. అందుకే చాలామంది అటు సైడ్ కోతులను కూడా తినేస్తారు కట్టుకొని.
మనం ఇక్కడ మేకలు తిన్నట్టుగా వాళ్ళు కోతుల్ని తినేస్తూ ఉంటారు. ఆవిడ ఎలాంటిదో తెలుసా? చాలా చురుకైనది. 10 కార్యక్రమాలు చక్కబెడతదంట. ఎవరు? దోర్క. ఆమెకున్న గొప్ప ఆయుధాలు ఏంటో తెలుసా? వనరులు. వనరులు అంటే వరాలు కాదు. వనరులు అంటే చేతి పనులు కూడా అనొచ్చు. వాళ్ళ యొక్క బ్రతికే విధానం వాళ్ళకి ఇచ్చిన వనరులు అనొచ్చు. అది పొలాలకు సంబంధించి ఉంటుంది, లేకపోతే అడవులకు సంబంధించి ఉంటుంది, ఈ మన్య ప్రదేశం అన్నట్టు ఉంటుంది. అనేకమని వస్తాయి. అలాగే చేతి పనులు కూడా వస్తాయి. ఆమెకున్న వరాలు వనరులు ఈ గొప్పవి ఏంటంటే ఒక సూది ఒక దారం. ఏంటి అవా? అవి వనరులా? అవే గొప్ప వనరులు. కష్టపడుతూ సూది కొనుక్కొని దారం కొనుక్కొని ఆ నూలు బట్టలు నుంచుకొని అనేక మందికి కుడుతూ పరిచర్య చేస్తూ సేవకులు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ముందుగా ఈవిడ ఏర్పాటు చేసుకొని 10 మందిని ఈవిడ ఏర్పాటు చేసుకొని 10 మందికి ఈవిడ సువార్త చేసి 10 మంది ఈవిడ ప్రకటించి తర్వాత ఆ యొక్క శిష్యులు ఎక్కడైతే సువార్త చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క బోధ వినిపింపజేసిన గొప్ప స్త్రీ అండి ఈవిడి. దోర్కా. పేరు కూడా చాలా చక్కగా ఉంది. ఎవరిని మనం తక్కువగా తీయగలం? గతంలో అయితే వాక్యాలతో సైతం చెప్పాను. ఇప్పుడు జనరల్గా వాక్యాలు చూపించకుండా చెప్తున్నానంటే ఇంక అందులో వాక్యాలు ఉన్నాయి కదా మీరు చూసుకుంటారని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఆమెను సత్క్రియలు అందుగాని ఇట్లు కానీ అట్లు కానీ తెగ ఆమెని ఘనపరుస్తూ పొగుడుతుండారు. ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. పురుషుడు అని అక్కడ ఇవ్వలేదు. పురుషులు ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఆ పేరు మాత్రం మెన్షన్ చేయబడింది, స్త్రీ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భక్తి అనేది ఎంత నటించాలన్నా రాదు. భక్తి అనేది గుండెలో ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు. అది స్త్రీ విషయమైనా పురుషుల విషయమైనా పిల్లలనేమి పెద్దలనేమి నా యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదిస్తానని. ప్రతి విషయాల్లో కూడా ఘనం పొందింది. ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంది. 10 మందిని ఎక్కడ సువార్త ఉంటే ఆ యొక్క నదుల దగ్గరికి అక్కడ దగ్గరికి చెట్ల దగ్గరికి పుట్టల దగ్గరికి ముందు ఈవిడ ఏర్పాటు చేసుకొని తర్వాత అక్కడ ఆయన కూర్చోబెట్టేది. అప్పటికప్పుడు రమ్మంటే ఎవరు వస్తారు? ముందు మనం పునాది వేసుకోవాలి. ముందు మనం 10 మందిని సంపాదించాలి. తర్వాత ఈ 10 మందిలో ఒక 5గురినన్నా మనం అక్కడికి పట్టుపట్టి మనం అనుకున్న ప్లేస్కి దేవుని దగ్గరికి నడిపించాలి. 10 మందికి 10 రకాలుగా ముందు మనం చాటింపు వేసుకోవడం కాదు గొప్పతనంగా. మనం చేయాలనుకున్న పని ఒకళ్ళకి చెప్పక్కర్లేదు. మన పని చూపిస్తుంది మనం పని చేస్తున్నామో లేదో. పని లేకుండా మాటలు చెప్తే సోదిగాడు సోదిది అంటారు. అదే మాటలు లేకుండా పని చూపించామనుకోండి, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టుగా దేవుడంటే నాకు భక్తి అంటే సరిపోదు. ఆ భక్తికి తగ్గ క్రియలు కూడా ఉండాలి. ఒకటి ప్రార్థన అని, విశ్వాసం అని, ఉపవాసం అని, సంఘ పరిచర్య అని, కన్నట్లో కూడా మనం పాలు పంచుకుంటూ ఉంటే అప్పుడు దేవుడే నీకు ఇవ్వాల్సిన బిరుదు. 48, 84 సంవత్సరాల తల్లి ఇప్పుడు బైబిల్లో స్థిరపడే పేరు పొందినట్టుగా అన్నా కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. అలాంటి బిరుదు దేవుడు మనకి ఇవ్వడా? అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీ. అలాగ దొరక అనేకమైన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ఎన్నో పనులు చేసి అసలు కృపావరములు ఎన్నో తెలుసా? నానా విధములు. కృపావరములు అనేవి నానా విధాల రకాలుగా బైబిల్లో ఉన్నవి. వీటిని చాలామంది పాతి పెట్టేస్తూ ఉంటారు. బయటికి తీరి వాళ్ళ టాలెంట్లు మనకే కాదు దేవుడు అందరికీ ఇస్తాడు. కాకపోతే వాళ్ళు ఉపయోగించుకోరు. మన సొంత కుటుంబాల్లోనే ఉపయోగిస్తాం మన టాలెంట్లు. సంఘాల్లోని సమాజాల్లోనే ఉపయోగించం. అన్నట్లో ఉపయోగించాలి. గొడవలు వచ్చినప్పుడే మనం చెంగు దోపుకొని ఇది చేయడం కాదు. దేవుని యందు కూడా మన యొక్క బలాన్ని చూపించాలి ఎక్కువగా. ఇలాంటి పనికిరాని అట్లా చూపించకపోయినా మన జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ దేవునికి నువ్వంటూ నేనంటూ పైన వారు కింద వారు అంటే పెద్ద సేవకులమైన వారు కానీ చిన్న కూర్చున్న వారు కానీ దేవుడికి అందరూ సమభాగులే. దేవుడికి అందరూ కూడా సమాన భాగంలో ఉన్నవాళ్ళే. కాబట్టి దయచేసి గుర్తు చేసుకోండి. నా ఈ మాటలు స్త్రీలు ఎవరన్నా వింటే మీ సమయాన్ని ఇంకొంచెం దేవుని దగ్గర గడపండి. ఇంకొంచెం దేవునికి మనం ఇద్దాం. వెళ్తున్న వాళ్ళు తిరిగి ఇంటికి రావట్లేదు.
అట్నుంచి అట్టేను వెళ్ళిపోయావనుకో డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. ఆ లోకంలోకి దేవుడు వచ్చి నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఆయన పాదాల దగ్గర ఒక పువ్వులాగా నిన్ను దేవుడికి పువ్వులతోటే కదా పాదాల మీద వేసి పూజ చేస్తారు. అలాగే నీ ప్రాణము నీ శరీరం ఆయన పాదం దగ్గర ఒక అందమైన పరిమళనిచ్చు సువాసన పువ్వు వలె లిల్లీ పువ్వులలో పద్మరాగము వంటిదని ఎంత బాగుంటాయో అసలు ఆ మాటలు. ఎప్పుడన్నా చదువుతున్నవన్నీ కూడా వల్లి పుష్పమని ఇవని అట్లకి ఎంతో మంచి మంచి అర్థాలు మీనింగ్లు ఉన్నాయరా బాబు. జుంటి తేనె దారాల కన్నా మధురమైన మాట ఏదన్నా ఉందంటే అది బైబిల్లో ఉన్న దేవుని మాట మాత్రమే. సరే ప్రేమ దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు తినాలని మాట్లాడుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించని తని మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.